కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయిల్ దాడి చేసేందుకు సిద్ధమవుతోందా? ఈ అనుమానం ఎందుకు కలుగుతుందంటే, తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ సోర్సెస్ను కోట్ చేస్తూ ఒక రిపోర్ట్ వచ్చింది బయటికి. ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్ ఇది. దీని ప్రకారం ఇజ్రాయెల్ ప్లానింగ్ టు అటాక్ ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ అని. ఎంత నిజమో తెలియదు, కానీ ఆ రకమైన అవకాశాలు ఉన్నాయా, ఉంటే కారణాలు ఏంటి అనేది క్వశ్చన్. మొదటిది ఈ అనుమానం రావడానికి కారణం అమెరికాలో మారిన రాజకీయం. బైడెన్ చాలా స్పష్టంగా అప్పుడు బెంజమిన్ నెతన్యాహుకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది, ఇరాన్ పైన దాడి చేసే హక్కు నీకుంది, ఇజ్రాయెల్కుంది, కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ముట్టుకోవద్దు, ఈవెన్ ఆయిల్ ఫెసిలిటీస్ కూడా ముట్టుకోవద్దు అన్నాడు. అంటే మిలిటరీ లక్ష్యాలను చేసుకొని అటాక్ చేయొచ్చు. వాస్తవంగా అదే జరిగింది కూడా. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసినాక అలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన దాడి చేసి పరస్పరం దాడులు చేసుకున్నాయి. కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను కానీ ఆయిల్ ఫెసిలిటీస్ కానీ ఎక్కడ ఇజ్రాయెల్ అటాక్ చేయలే. ఒక రకంగా ఇది సింబాలిక్గానే నడిచింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసిన, ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన, ఇట్ వాజ్ మోర్ ఆర్ లెస్ సింబాలిక్. కానీ అప్పుడు బైడెన్ మాత్రం నివారించాడు. కానీ ట్రంప్ ఏమన్నాడు అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్స్ని అటాక్ చేయాలి అని మాట్లాడాడు. ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్స్ని టార్గెట్ చేయాలి, బైడెన్ వద్దంటున్నాడు. కానీ నేనైతే ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్స్ని, న్యూక్లియర్ ఫెసిలిటీ అటాక్ చేయమని చెప్తానని కూడా ట్రంప్ మాట్లాడాడు. కానీ అది ఎన్నికలకు ముందు మాట్లాడిన దానికి, రాజకీయ నాయకులు ఎన్నికల తర్వాత మాట్లాడడానికి తేడా ఉంటుంది. సరిగ్గా ట్రంప్ విషయంలో కూడా అదే జరిగింది. ట్రంప్ను అడిగారు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయాలా అంటే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఏమైనా అటాక్ చేస్తుందా అంటే, ఇరాన్తో నేను డీల్ కోరుకుంటున్నాను, ఇరాన్ ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఇరాన్ చాలా మంచి దేశం, ప్రజలు మంచివాళ్ళు, నేను డీల్ కోరుకుంటున్నాను, ఐ వాంట్ డీల్ అన్నాడు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అంటే ఇరాన్తో గతంలో బరాక్ ఒబామా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఒక ఒప్పందం కుదిరింది, ఇరాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్. ట్రంప్ వచ్చాక ఆ అగ్రిమెంట్ నుంచి విరమించుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఇరాన్తో కూడా డీల్ కోరుకుంటున్నాడు. ఎన్నికలకు ముందేమో వాటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ను అటాక్ చేస్తా అన్నాడు. ఇప్పుడు నెతన్యాహు ఆలోచన ఏంటంటే, ట్రంప్ పబ్లిక్గా కమిట్ అయి ఉన్నాడు కనుక, ఎంతైనా అన్ప్రిడిక్టబుల్ ట్రంప్, ఎప్పుడు ఏం మారుతాడో తెలియదు, ఏ వైఖరి మార్చుకుంటాడో తెలియదు. బట్ స్టిల్ ఒకటి మాత్రం నిజం, అంతకు ముందున్న ప్రెసిడెంట్లతో పోతే ఇరాన్ పైన మరింత కవ్వింపుకు దిగే స్వభావం ట్రంప్కు ఉంది. ఎందుకంటే లాస్ట్ ప్రెసిడెన్సీలో కూడా ట్రంప్ అదే చేశాడు. అందువల్ల యాంటీ ఇరాన్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న ట్రంప్ను అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఇది అదనుగా చేసుకుని కనుక అటాక్ చేస్తే బాగుంటుందని. కానీ సమస్య ఏంటంటే, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయగలిగే విడిగా చేయగలిగే సామర్థ్యం ఇజ్రాయెల్కు ఉందా అనే అనుమానం. అమెరికాతో కలిసి చేస్తేనే ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయగలుగుతారు, లేకపోతే కొంత నష్టం చేయొచ్చు. కానీ అదే సమయంలో ఇరాన్లో కసి పెంచుతుంది. ఇరాన్ ఏకంగా అణుబాంబు తయారీ వైపుగా వెళ్ళటానికి ఒక లెజిటిమసీ వస్తుంది. కంప్లీట్గా డిస్ట్రక్షన్ చేయాలంటే అమెరికా అండగా ఉంటే మాత్రం సాధ్యం కాదు. ట్రంప్ అండగా ఉంటాడో తెలియదు, ఉండటానికైతే అవకాశం ఉంది కనుక ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది అనేది మొదటి కారణం. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కలిసిన మొట్టమొదటి హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ఒక దేశాధినేత ఎవరంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు. సో ఈవెన్ నెతన్యాహు తన
తన ముందటే ట్రంప్ నేను డీల్ కోరుకుంటున్నా అన్నప్పుడు క్లియర్గా నెతన్యాహు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, అమెరికాకు ఇజ్రాయెల్కు రెంటికి కూడా ఇరాన్ శత్రువు. అదే సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ నిన్ను హత్య చేసేందుకు కూడా ఇరాన్ ప్రయత్నించింది, మర్చిపోయారా? అందువల్ల ఇరాన్ను ధ్వంసం చేయడం అనేది అమెరికన్ ఇంట్రెస్ట్ ఉంది, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఉంది. మన రెండు దేశాలకు ఉమ్మడి శత్రువు అవసరమని కూడా నెతన్యాహు పేర్కొన్నాడు. ఈ మధ్య ట్రంప్ని అడిగారు, ఇరాన్ కనుక మీ పైన దాడి చేసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందని. వాస్తవంగా అంతకుముందు ట్రంప్పై జరిగిన దాడిలో హత్యా ప్రయత్నంలో ఇరాన్ ఉందని ఏమీ రుజువు కాలే, కానీ ఇమీడియట్గా తమ శత్రుదేశం పైన వేస్తారు కదా. సో దానికి ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు, ఇరాన్ ఇక మిగలదు, నేను ఆ రకమైన ఆదేశాలు ఇచ్చాను, నాపై కనుక మరో ప్రయత్నమే చేస్తే ఇరాన్ ఏమీ ఇక మిగలదు అని కూడా అన్నాడు. అందువల్ల ట్రంప్ యాంటీ ఇరాన్ కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ట్రంప్ సెటిల్ కాకముందే ఆపర్చునిటీ తీసుకొని ఇరాన్ పైన అటాక్ చేయాలి అన్నది ఇజ్రాయెల్ మొదటి లక్ష్యం. రెండవది, ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఇరాన్ ఉంది. మీరు ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు ఉన్నాయి, దాంతో ఇరాన్ ఎకానమీ బాగా ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఇరాన్లో ప్రజలు, మహిళలు తిరగబడుతున్నారు. ఇరాన్ ఎకానమీ గందరగోళంగా ఉంది. ఇరాన్ ఒకప్పుడు చుట్టూ అనేక మంది మిత్ర పక్షాలను సమర్థించేది. ఉదాహరణకు పాలస్తీనాలో హమాస్, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీ తిరుగుబాటుదారులు, ఇరాక్లో ఇరాకీ మిలీషియా, సిరియాలో బషర్ అల్ అసద్, వీళ్ళందరినీ కూడా ఇరాన్ పోషించేది, సమర్థించేది. ఇరాన్ ప్రాక్సీస్గా వీళ్ళని యాక్సిస్ ఆఫ్ ఈవిల్గా అమెరికా చెప్పేది. సో ఇప్పుడు ఇందులో అందరూ బలపడ్డారు. బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు. హిజ్బుల్లా బాగా దెబ్బతిని తన అధినాయకత్వం హసన్ నస్రుల్లా వీళ్ళంతా చనిపోయారు. హమాస్ టాప్ లీడర్షిప్ మొత్తం ఎలిమినేట్ అయ్యారు. ఇస్మాయిల్ హనియే ఇలాంటి వాళ్ళంతా ఎలిమినేట్ అయ్యారు. అందువల్ల హిజ్బుల్లా రీకూప్ కావాలన్నా, హమాస్ రీకూప్ కావాలన్నా చాలా సమయం పడుతుంది. ఆల్రెడీ హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరింది. మీకు తాత్కాలికంగానైనా కాల్పుల ఒప్పందం హమాస్తో కుదిరింది. అందువల్ల ఇరాన్ మిత్రులందరూ వీకే ఉన్నారు. ఇందుకు భిన్నంగా ఇజ్రాయెల్ చాలా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అందువల్ల ఇరాన్ ఆల్రెడీ వల్నరబుల్ ఉంది కనుక, బాగా బలహీనంగా ఉంది కనుక, బలహీనంగా కొడితే లేవకుండా ఉంటుంది. అందువల్ల దిస్ ఇస్ ద అప్రాప్రియేట్ టైం. దీనికి ఈ ట్రంప్ ఆశీస్సులు కూడా ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ట్రంప్ అయితే ఎన్నికలకు ముందన్నాడు, కానీ ఎన్నికల తర్వాత మాత్రం నేను డీల్ కోరుకుంటున్నా అంటున్నాడు. అందువల్ల ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చిన లీక్ అయిన రిపోర్టు, మరి ఇది మైండ్ గేమా, రియలా, నిజంగానే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కనుక అటాక్ చేస్తే అది పశ్చిమాసియా కంట్రోల్ తప్పుతుంది. అది అనియుద్ధంగా కూడా పరిణమించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇరాన్కు ఆల్రెడీ రష్యాతో, చైనాతో, నార్త్ కొరియాతో రిలేషన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల వెరీ డేంజరస్ ఎస్కలేషన్ అనేది వెస్ట్ ఏషియాలో జరిగే ప్రమాదం ఉంది. కంప్లీట్గా వాళ్ళ ఎకానమీ పైన ఇంపాక్ట్ ప్రమాదం ఉంది. యూ ఓన్లీ హోప్ నెతన్యాహు విల్ నాట్ టేక్ టు ద ఎక్స్ట్రీమ్ స్టెప్. దానికన్నా ట్రంప్ గనక ఇరాన్తో మాట్లాడి మరో డీల్, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా కర్టేల్ చేస్తూ ఇరాన్ అణువిద్యుత్తుకు అడ్డంకి లేకుండా చేయగలిగడం మాత్రమే పరిష్కారం. కాదనుకుంటే వెస్ట్ ఏషియా మరో రౌండ్ ఆఫ్ భీకర వార్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.